సో హే గాయ్స్, మరో వీడియోకి స్వాగతం సుస్వాగతం. పని నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో బోరింగ్గా ఉంది, ఎక్కడికైనా రైడ్ వెళ్దామని చెప్పేసి నేను మా తమ్ముడు కెమెరా పట్టుకొని వెళ్తూ ఉన్నాం అనమాట. సో ఎక్కడికి పోవాలో తెలియక సడన్గా నా వన్ ఆఫ్ ది మలయాళీ కొలీగ్ చెప్పారనమాట, ఇక్కడ కన్నూరు కాక్టైల్ అనే ఒక స్పాట్ ఉంది, అక్కడ బాగుంటుందని చెప్పాడు, ట్రై చేయమని. సో నేను మా తమ్ముడు ఇంకెట్లాగా గోప్రో తీసుకొని ఎట్లాగా లెన్స్ పెట్టుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలని వెళ్తూ మాట్లాడుకుంటూ పోతున్నాం అనమాట. ఇంకా మనం బెలండూరుకి వచ్చేసాం. ఇక్కడేమో ఫుల్ ట్రాఫిక్, ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారనమాట. ఫ్రీ ఎంటర్టైన్మెంట్ అందరికీ. సరేలే అని చెప్పేసి చూసి ఇంక స్టార్ట్ అయిపోయాం అనమాట ముందరకి. సో వెళ్తూ ఇంకా చూసానేమో ఫ్యూయల్ ఇండికేటర్లు ఫ్యూయల్ కొంచెం తక్కువ ఉందని తెలిసింది. సో ఇంకెక్కడ ఉందని వెతుక్కుంటా కొంచెం ముందుకు వెళ్తేనేమో ఇక్కడ ఒక షెల్ పెట్రోల్ పంప్ వస్తుంది అనమాట లెఫ్ట్కి, బెలండూరు సర్వీస్ రోడ్లో. సో అక్కడ షెల్ పెట్రోల్ పంప్ కనిపించింది. సరేనేమో ఇంకా వెళ్ళి ఫ్యూయల్ ఫిల్ చేసుకున్నాం అనమాట. ఇంకా తర్వాత ఏమో అగ్రా ఫ్లైఓవర్కి వచ్చేసాము. అగ్రా ఫ్లైఓవర్కి వచ్చిందే మా బాస్ కనిపిస్తారనమాట. సో బాస్కి ఒక నమస్కారం పెట్టేసి వెళ్తూ కొత్తగా రాగిగూడ ఫ్లైఓవర్ ఓపెన్ అయిందనమాట. అది నేను కూడా చూడలేదు ఎట్లుంటుంది అనేసి. సో ఇంకా హెచ్ఎస్ఐ లేఅవుట్కి వచ్చేసాం. ఇక్కడేమో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అనమాట. సో ఇంకా ముందుకు వెళ్తూ ఉంటేనేమో ఇదే రాగిగూడ ఫ్లైఓవర్ అనమాట. సో బీటీఎంకి త్వరగా వెళ్ళిపోవచ్చు. ఇంకా అన్నిటికి అటుపక్క ఇదేమో ఇంకా సిల్క్ బోర్డ్కి వచ్చేసాం. సిల్క్ బోర్డు జంక్షన్ అనమాట. సో బాగుంది. ఇంకా బీటీఎం సెకండ్ స్టేజ్ నుంచి వెళ్తున్నాం అనమాట. సో ఇది మెయిన్ రోడ్, మడివాలా మెయిన్ రోడ్ అనమాట. సో మడివాలా ఇస్ కేర్ ఆఫ్ అడ్రస్ మలయాళీస్కి అనమాట. సో ఇంకా ఇట్లా వెళ్తూ ఉంటేనేమో వచ్చేసింది ఇదే కన్నూరు కాక్టైల్. ఒక క్విక్ వీడియో తీసేసుకొని లోపలికి ఎంటర్ అయిపోయి 2 కాక్టైల్ అని చెప్పాను అనమాట. వాళ్ళు ఇచ్చేసారు త్వరగానే. ఇంకా మీకోసం ఒక అంబియన్స్ వీడియో. అండ్ రష్ యాక్చువల్లీ తక్కువ ఉంది, ఓనం అని చెప్పేసి అందరూ ఊరికి వెళ్ళి ఉంటారు. ట్రై చేశాను, బాగానే ఉంది. అండ్ అట్లా మా తమ్ముడు కూడా ట్రై చేశారు, వాడికి కూడా నచ్చింది. బట్ నో ఎక్స్ప్రెషన్. ఇంకా వాపస్ ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో షార్ట్ వీడియోస్ చూడండి, మీకోసం ఎంజాయ్.